హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వెంకట్‌ని. ఈరోజు మరో కొత్త జాబ్ నోటిఫికేషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమి అనేది మీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎస్‌బీఐ అప్రెంటిస్ నోటిఫికేషన్. సో, ఇందులో మొత్తం ఖాళీలు 7,150 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు అన్నీ కూడా ఇండియా వైడ్‌గా అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. లాస్ట్ డేట్ మనకి 8 జూన్ 2026 వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 300. అది కూడా ఎవరికంటే జనరల్ గాని, ఓబీసీ గాని, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 300 కంపల్సరీగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలాంటి ఫీజ్ అనేది ఏమీ లేదు. డైరెక్ట్‌గా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకసారి చూద్దాం. ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది ఎగ్జామ్ వచ్చేసి 60 మినిట్స్ అనేది ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ పార్ట్స్ అనేది ఉన్నాయి. జనరల్ ఇంగ్లీష్, కాంపిటీటివ్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ అండ్ జనరల్ ఫైనాన్స్ అవేర్‌నెస్. సో, ప్రతి సెక్షన్‌లో కూడా 25 క్వెషన్‌లు ఉంటాయి. ప్రతి ఏ సెక్షన్‌కి కూడా 25 మార్కులనేవి ఉంటాయి. కాబట్టి టోటల్‌గా 100 క్వెషన్స్, 100 మార్క్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ఎవరైతే ఎక్కువ మార్క్స్ మెరిట్ అయితే రావడం జరుగుతుందో, దాన్ని బట్టి మాత్రమే జాబ్ సెలక్షన్ అనేది జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో ఒక వెబ్‌సైట్ అనేది అన్ని డీటెయిల్స్ అండ్ డైరెక్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఆ వెబ్‌సైట్‌ని మీరు విజిట్ చేయగలరు. విజిట్ చేసి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయండి. అదే విధంగా ఆ లింక్ అంటే అఫీషియల్ లింక్ కానీ, అప్లై లింక్ కానీ మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రతిదీ కూడా కంపల్సరీగా వెరిఫై చేసి అప్లై చేస్తారని ఆశిస్తున్నాను. ఏవైతే రిక్వైర్మెంట్ అంటే డాక్యుమెంట్ ఏవైతే కావాలనుకున్నామో ఆ డాక్యుమెంట్ అయితే మ్యాండేటరీగా అయితే అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఫీజ్ ఎవరైతే చెల్లించాల్సి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఫీజ్ చెల్లించాల్సి వస్తుంది. దాని తర్వాత అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాల్సొస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకి ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎస్‌బీఐ పోర్టల్‌లోనే. సో, దాని ద్వారా మాత్రం మీరు హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాసి, ఆ మెరిటింగ్ లిస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానెల్‌ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.